పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వరిలో కూడా కొత్తదనం అంటే నేను చెప్తున్నా కదా, టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు టెక్నాలజీ తగ్గట్టు మనం వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో చూడొచ్చు మొత్తం కూడా వ్యవసాయానికి సంబంధించి అంటే కంటిన్యూగా వాటర్ లేకుండా సో దున్నకుండా ఇట్లా కూడా వ్యవసాయం చేయొచ్చు అనేది కూడా ఇప్పటికే మహారాష్ట్రలో అవుతుందంట. సో అడిగి తెలుసుకుందాం. అన్న ఏంటి అసలు దీన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, సో ఎట్లా దిగుబడి వస్తుంది, రైతులు మరి ఎక్కడెక్కడ రైతులు దీన్ని పాటిస్తూ ఉన్నారు, ఏంటి దీని పూర్తి డీటెయిల్స్ ఏంటి? సరే, ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఈ వరి విధానం అనేది సగుణ రీజనరేటివ్ టెక్నిక్, ఎస్ఆర్టీ అంటారు. సో ఈ ఎస్ఆర్టీ పద్ధతిని శ్రీ చంద్రశేఖర్ బట్సావలే అనేసి ఆయన అగ్రికల్చర్ సైంటిస్ట్, ఆయన గత 40 ఏళ్ళుగా దీని మీద రీసెర్చ్ అనేది చేస్తున్నారు. ఇది కనుక్కున్నది ముంబై దగ్గర, ముంబై పుణే మధ్యలో మాథెరాన్ అనే హిల్ స్టేషన్ దగ్గర ఆదివాసీ ప్రాంతంలో కనుక్కున్నారు. ఇందులో మనకి ఈ మేజర్గా ఏంటంటే ఆల్రెడీ ఈ పద్ధతిని మహారాష్ట్ర అండ్ కర్ణాటక బార్డర్స్లో, మధ్యప్రదేశ్లో అక్కడిక్కడ 15,000 నుంచి 20,000 మంది రైతులు ఫాలో అవుతున్నారు. మన తెలంగాణలో కూడా రీసెంట్గా మాకు తెలిసి వచ్చిందంటే కొంతమంది ఫార్మర్స్ పదుల సంఖ్యలో ఇది చేయడం అనేది చేస్తున్నారు, ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. సో ఇందులో ఏంటంటే మనము టిల్లేజ్ అనేది చేయం. వరే కానివ్వండి, ఇతర పంటలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఎట్లా అంటే మనకు మామూలుగా మనం వరి అంటే ఫ్లడెడ్ ఇరిగేషన్ చేయాలనుకుంటాం. సో ఇదేంటంటే ఆరుతడి పద్ధతి. ఇందులో ఏం చేస్తామంటే బెడ్స్ అనేవి తయారు చేసుకుంటాం. సో ముందుగా ఎట్లా అంటే ముఖ్యంగా ఇప్పుడు ఒక ఎకరం జాగ్ ఉంది అనుకోండి, దాంట్లో ఎట్లా ఎట్లా చేయాలి, దీన్ని చేయాలంటే సో ఎకరం కానివ్వండి, ల్యాండ్ ఎంత 6 ఎకరం, పావు ఎకరంలో కూడా మీరు ఫస్ట్ ఇనిషియల్గా ట్రయల్స్ చేసుకోవచ్చు. సో ఎట్లా అంటే బేసిక్గా మనం ఫస్ట్ ఇనిషియల్గా బెడ్స్ అనేవి ఫస్ట్ టైం మనం ల్యాండ్ ప్రిపరేషన్ మాత్రం ఒకసారే చేసుకుంటాం దీంట్లో. అంటే ఇవేంటంటే మేము డెమో పర్పస్ పెట్టినవి, ఇవి ఫ్రేమ్స్ అనేవి జనరల్గా మట్టితోని మనం బెడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాం, మధ్యలో కాలువల్లాగా ఈడ్చిపెట్టుకుంటాం. దీంట్లో ఏంటంటే బేసిక్గా మనం డైరెక్ట్ డిబుల్ సీడింగ్ చేసుకొని మనం పంట అనేది వేసుకుంటాము. దాని తర్వాత మనము దీన్ని డ్రిప్ పైప్స్ ద్వారా మనకి పంటకి తేమ అనేది మెయింటైన్ చేస్తాం. సో అట్లాగే డ్రిప్ పైప్స్ లేదంటే స్ప్రింక్లర్స్, రెయిన్ వాటర్ గన్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ కలుపు అనేది మేజర్గా కలుపు సమస్య అంటారు. ఈ కలుపు అనేది మనము జనరల్గా ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో మనకి కర్బనం అంత త్వరగా ఇప్పుడు అప్పటికప్పుడు మనం కర్బనం అనేది ఇంక్రీజ్ కాదు. మనం ఈ పద్ధతి ఎందుకు జనరల్గా ఫాలో అవుతున్నాం, భూమిలో కర్బనంని పెంచాలి, సేంద్రియ కర్బనం పెంచాలి, నైట్రోజన్ ఫిక్సేషన్ బాగా ఉండాలి భూమికి అనేసి. సో మనం ఇనీషియల్ స్టేజెస్లో కలుపుని ఒక మోతాదులో కలుపు మందు వాడుకుంటూ మనము కలుపుని అనేది నివారించుకుంటాము. ఓవరాల్గా మనకి పంట చేతికి వచ్చే టైం కంటే హార్వెస్ట్ అయిపోతుంది కదా. హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఈ మిగిలిన పంట వరి దుబ్బులు ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎట్లా అంటే ఈ మల్చర్ పెట్టేసి, అంటే మల్చర్ అంటే మల్చింగ్ అని కానివ్వండి, లేకపోతే ఏమైనా అనుకోండి, దాన్ని బ్రష్ కటర్స్తో కానీ మొత్తం పొడి పొడి చేసుకొని ఆచ్ఛాదనంలాగా పరుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇది అయిన తర్వాత మనకి నెక్స్ట్ మీద ఆచ్ఛాదనంలాగా ఉండడం వల్ల మనకి లోపలున్న ఈ వేరు వ్యవస్థ ఏదైతే అలాగే ఉండిపోయిందో ఇప్పుడు కట్ చేయకుండా అదంతా కుళ్ళిపోవడం అనేది మొదలవుతుంది. దానికి డీకంపోజింగ్ చేసుకోవచ్చు, కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి చేసుకుంటే కనుక మనకి ఈ వేరు వ్యవస్థ కుళ్ళిపోవడం వల్ల మైక్రోబ్స్ అనేవి వస్తాయి. అంటే పురుగులు, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు కూడా ఉంటాయి దాంట్లో. సో అవన్నీ వచ్చి మీకు దాని వెంబడి మనకి ఎర్రలు రావడము, వానపాములు రావడం, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ అవడం వల్ల సాయిల్ రీజనరేట్ అవుతుంది. దానంతట అదే సొంతగా మళ్ళీ రీకూప్ అవుతుంది అన్నమాట. దాంతోపాటు మనకు వచ్చే పంట అంటే ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ వేసుకునే పంట ఇనిషియల్గా మనం క్రాప్ రొటేషన్ పద్ధతులు, అంటే పంట మార్పిడి ఉంటుంది కదా. ఇప్పుడు వరేస్తే వరెంబటే మళ్ళీ వరేయకుండా వేరే పద్ధతుల్లో మనము వేరే పంట అనేది వేసుకోవచ్చు అన్నమాట. అంటే దిగుబడి సేమ్ ఉంటుందా? సో దిగుబడి అనేది బికాస్ ఆఫ్ ఏరియేషన్ కావచ్చు, దీంట్లో ఇప్పుడు సాయిల్ కర్బనం కంటెంట్ అనేది మనం పెంచుతున్నాం, దీని మేజర్ కాన్సెప్ట్ అది. సో అది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సాయిల్ అంటే మీకు కాపు అనేది చాలా బాగా వస్తుంది. అందరూ అనుకోవచ్చు ఇప్పుడు ఈ మధ్యలో ఉండే గ్యాప్స్ వదిలేస్తున్నారు, మరి అదంతా స్పేస్ వేస్ట్ కాదా అని. సో బేసిక్గా గ్యాప్స్ ఉండడమే మేజర్ ఇక్కడ ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఏరియేషన్ అంటే గాలి అనేది బాగా వస్తుంది. సో దానివల్ల మనకి కాపు అనేది ఒక బస్తా ఎక్కువే వచ్చింది, కానీ ఇంతవరకు ఈ పద్ధతుల్లో తక్కువ రాలేదు. ఎందుకంటే 20,000 మంది రైతులు ఫాలో అవుతున్నారంటే ఇందులో ప్రాక్టికాలిటీ లేకుండా ఉండదు. సో వరే కాకుండా ఇంకా ఏ పంటలు ఇప్పటికైతే 30 నుంచి 40 రకాల పంటల దాకా ఈ పద్ధతిలో చేయడం స్టార్ట్ అయింది. సో ఇంకా ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి. 12 ఏళ్ళ నుంచి ఆల్రెడీ 20-30 రకాల పంటలు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు ఈ పద్ధతిలో అనేసి. సో ఆల్మోస్ట్ వాళ్ళు మనకి ఇప్పుడు తెలంగాణలో కృషి విజ్ఞాన కేంద్ర జమ్మికుంటలో ఇది 1 ఇయర్ నుంచి ఈ ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి. అక్కడ చుట్టుపక్కల రైతులు కూడా 10 నుంచి 15 మంది రైతులు ఈ పద్ధతిలో చేయడం మొదలుపెట్టారు. ఏ పంటలు ఎక్కువ సక్సెస్ అయినాయి అంటే ఈ ఈ ఈ పద్ధతిలో? సో ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు వరి ఫస్ట్ అసలు మొదలుపెట్టిందో వరి. ఎందుకంటే వరికి ఫ్లడెడ్ ఇరిగేషన్, ఈ నీళ్ళని ఎక్కువ వాడడము, దానివల్ల సాయిల్ ఎరోజన్ కావచ్చు, ఇవన్నీ
ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వరితోటి బాగా ఇది ప్రోత్సహించడం జరిగింది. తర్వాత మొక్కజొన్న కావచ్చు, మన మిల్లెట్స్ కావచ్చు, అట్లాగే మన ఈ కూరగాయల పంటలు కూడా కావచ్చు. ఇవన్నీ కూడా మనకి ఈ పద్ధతిలో వ్యవసాయం సాగు చేసుకోవడం జరిగిందనమాట. సో దీనికి మేజర్గా ఏంటంటే ఇక్కడ మనం పెట్టుబడి ఖర్చు అనేది కూడా చాలా తగ్గుతుంది రైతుకి. ఎందుకంటే దున్నకం లేనప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ దున్నే ఖర్చులు ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఓవరాల్గా మనకి సాయిల్ కార్బన్ పెరిగినప్పుడు ఖర్చులు తగ్గుతాయని చెప్తున్నారు. సో ఈ మిషనరీ ఈ సెటప్ అంతా చేసుకోవడానికి మరి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి? సో అదే సార్, ఇప్పుడు బేసిక్గా ఈ బెడ్స్ ప్రిపరేషన్ వర్క్ అయితే మీకు రెగ్యులర్ ఇప్పుడు మనం మరి దున్నించుకున్నప్పుడు ఎంతైతే ఖర్చు అవుతుందో ఆల్మోస్ట్ సిమిలర్ అంతే ఖర్చు ఉంటుంది. సో అది ఓన్లీ లైఫ్ టైంలో ఒకటేసారి చేస్తాం, మళ్ళీ ప్రతి పంటకి చేసేది ఉండదు. అండ్ ఈ మెషినరీ ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే 2-3 ఎకరాల రైతు ఉన్నాడు అనుకోండి, ఈ పద్ధతి ఏంటంటే మీకు ఏం దీంట్లో పెద్ద పెద్ద మిషనరీ వాడే పని లేదు. సింపుల్గా ఒక మనిషే చేసుకో, అంటే కొంతమంది మనుషుల సాయంతో వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు, మిషనరీ కొనాలని కూడా లేదు. మీకు ఏంటంటే వెనెవర్ ఆ రైతు ఒక్కొక్కవేళ ఈజ్ విల్లింగ్, అంటే 2-3 ఎకరాల రైతు మెషిన్ తీసుకుంటే అంటే మరీ మంచిది, లేదు 5 ఎకరాల కంటే ఎక్కువ అయినప్పుడు మరి ఒకటే చేసుకోలేదు. పెట్టుబడి అనేది పెట్టాలి రైట్. ఎక్కడైనా ఒక పెట్టుబడి పెడితేనే దానికి మనకి రిటర్న్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు 5 ఎకరాల కన్నా ఎక్కువ, 4-5 ఎకరాల కన్నా ఎక్కువ, ఇప్పుడు ఈ మెషిన్ ఏంటంటే 25 ఎకరాల నుంచి 30 ఎకరాల పంట కూడా ఈ సగుణ రీజనరేటివ్ పద్ధతిలో సాగు చేసుకుంటే ఇద్దరు మనుషులు ఈ మెషిన్ని వాడుకొని మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. 25 ఎకరాల నుంచి 30 ఎకరాల సగుణ రీజనరేటివ్ టెక్నిక్లో సాగు చేసుకుంటే ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఈ ఒక్క మెషిన్ తోటి అంత ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఈ మెషిన్ వచ్చేసి అంటే 2.9 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీకు అన్ని దీంట్లో 10-12 రకాల అటాచ్మెంట్స్ ఉంటాయి. మల్చర్ కావచ్చు, రీపర్ కావచ్చు, ఈ స్ప్రేయింగ్ అటాచ్మెంట్స్, విత్తనం వేసే అటాచ్మెంట్, అండ్ అట్లాగే ఈ బెడ్కి మధ్యలో ఉండే కాలువ ఏదైతే ఉంటుందో దాన్ని రిపేర్ చేసుకునే అటాచ్మెంట్ కావచ్చు. వీటన్నిటికీ ఇవన్నీ కలిపితే కనుక ఒక 5 నుంచి 5.5 లక్షల దాకా మీకు ప్రైస్ అనేది వెళ్తుంది. ఇంకా ఫర్దర్గా వేరే అటాచ్మెంట్స్ ఉంటాయి. అంటే రెగ్యులర్ మాది ఈ ప్రోడక్ట్ ఏంటంటే బేసిక్గా మేము ముందు డెవలప్ చేసింది ఈజీబు అనే ప్రోడక్ట్. ఇది ఎస్ఆర్టీ జీబు. సో ఈ జీబు ప్రోడక్ట్ ఏంటంటే దానికి 70 రకాల పరికరాలు పెట్టుకునే కేపబిలిటీ ఉంది. సో అదే అటాచ్మెంట్స్ దీనికి కూడా పెట్టచ్చు. బట్ మేజర్గా ఏంటంటే ఈ ఎస్ఆర్టీ పద్ధతికి కావాల్సిన ప్రోడక్ట్స్ మాత్రం 5.5 లక్షల లోపల మీకు వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో రైతులు ఎవరైనా వచ్చి దీని గురించి అడగడం కానీ, ఎవరైనా ఇట్లాంటి మిషన్లు మాకు కూడా కావాలని అడగడం కానీ ఎట్లా? ఎస్ సార్, అంటే ఈ సగుణ రీజనరేటివ్ టెక్నిక్ అనేది చాలామందికి తెలుసు, అట్లాగే చాలా అంతకంటే ఎక్కువ మందికి కొత్తగా ఉంది. సో తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపెట్టారు దీని మీద. నేను పర్సనల్గా ఒక 5,000 రైతుల కంటే ఎక్కువతో మాట్లాడడం జరిగింది. గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ని కలిపి మాట్లాడడము, ఇట్లా 3 రోజుల నుంచి గత 3 రోజులుగా ఇవన్నీ చేయడం జరిగింది. సో చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. వాళ్ళ కాంటాక్ట్స్ అన్ని తీసుకున్నాం. వాళ్ళకి వీఆర్ గోయింగ్ టు షేర్ ద డీటెయిల్స్ అబౌట్ సగుణ రీజనరేటివ్ టెక్నిక్ కావచ్చు, అట్లాగే వేరే సాయిల్ కన్జర్వేటివ్ మెథడ్స్, ఇవన్నీ సాయిల్ని ఎట్లా టిల్లేజ్ లేకుండా వ్యవసాయం చేయాలి, వీటి మీద వీఆర్ గోయింగ్ టు డూ ద యాక్టివిటీస్ అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ రైతుబడి ఈవెంట్లో మాకు చాలా దీని గురించి ప్రమోషన్ అనేది చాలా బాగా జరిగింది. సో సేవ్ సాయిల్ అనొచ్చు. మీరు ఏదైనా ఇప్పుడు మన సద్గురు గారు కూడా సేవ్ సాయిల్ అనేది అదే, మట్టి ఇసుకలాగా మారిపోతుంది, మట్టిని మట్టిలా ఉంచాలంటే దున్నకూడదు, అండ్ వేరియస్ టెక్నాలజీ కొత్త టెక్నిక్స్ని వాడాలి. ఈ టెక్నిక్స్ అనేవి మనకి బ్రెజిల్లో ఎప్పటి నుంచో వాడుతున్నారు. అండ్ దగ్గర మీకు 14 దేశాల్లో ఈ మొత్తం దున్నకం అనేది బ్యాన్ చేసి ఇటువంటి టెక్నిక్స్ని వాడుతున్నారు. ఎందుకు? సాయిల్ కన్జర్వ్ చేయడానికి, కార్బన్ కంటెంట్ని పెంచడానికి. సో మన భారతదేశంలో ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్రలో బాగా విరివిగా ఇప్పుడు మనం రోడ్ పక్కన కూడా చూడడానికి కనిపిస్తుంది ఈ మధ్య, అక్కడ హైవేస్లో అక్కడ ఔరంగాబాద్ అక్కడ. సో అదే పద్ధతిలో మన తెలంగాణలో కూడా ఇప్పుడు పెద్దలు చేయాలనేసి ఆల్రెడీ చాలా ప్రెజర్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా దే ఆర్ ఫోకసింగ్ అనమాట. సో ఈ పద్ధతిని తెలంగాణకు కూడా చాలా తొందరలో చాలా లార్జ్ స్కేల్లో తీసుకురావాలనేది మా ప్రయత్నం. సో ఇది అంటే టెక్నాలజీ మారుతున్నప్పుడు మొత్తం ఇది మొత్తం కూడా మనం నాటేయకుండా, సో ఇది ఆధునీకరణమైన పద్ధతి. అటు మొక్కజొన్న కూడా సేమ్ అట్లా వేసుకోవచ్చు, వరి కూడా ఇట్లనే వేసుకోవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీ మారుతున్న యుగంలో పాటు మనం కూడా ఈ నాటు వేసే విధానం కావచ్చు, ఈ పంట పండించే విధానం కావచ్చు, మొత్తం కూడా మార్చుకోవాలి. సో సేమ్ అంతే, అంటే ఒక్కసారి 1 time ఇన్వెస్ట్మెంట్ పెడితే పెద్ద ఎత్తున ఇటు మంచి లాభాలు వస్తాయంటూ కూడా చెప్తా ఉన్నారు. సో చూద్దాం, ఎందుకంటే వ్యవసాయం మారుతుంది, ఆధునీకరణ మారుతుంది, మొత్తం కూడా వ్యవస్థ మారుతుంది, మొత్తం కూడా కొత్త ఆలోచనలు, కొత్త అధ్యయనాలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి. సో ఇంకొక ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.